Hello guys, welcome back to new video. This is Ganesh GDS BPM. సో ఈ ప్రెజెంట్ వీడియోలో వచ్చేసి 8th పే కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అప్లోడ్ అయింది కదా. సో అది 2026 నుంచి అందరికీ రావడం జరుగుతుంది. సో అది జీడీఎస్ అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కేనా లేదా జీడీఎస్ వాళ్ళకు కూడా వర్తించని దాని గురించి వీడియోలో క్లారిటీ చెప్తాను. ఒకవేళ జీడీఎస్ ఎంప్లాయీస్ కి వస్తే వాళ్ళకు సాలరీ ఎంత వస్తుంది, సో ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది అనే దాని గురించి క్లారిటీగా ప్రతి ఒక్కటి నేను వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇది జీడీఎస్ కి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా తక్కువ సాలరీతో వర్క్ చేస్తున్నారు కాబట్టి. సో ఈ 8th పే కమిషన్ రాగానే సో జీడీఎస్ వాళ్ళకు సాలరీ ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది అని దాని గురించి ఒక చిన్న అంచనా వేసి మీకు చెప్తాను. సో మ్యాక్సిమం జీడీఎస్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది సో 8th పే కమిషన్ అనేది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, సో ఈ 8th పే కమిషన్ అనేది ఫ్రెండ్స్, సో ఈ 8th పే కమిషన్ ఎప్పటి నుంచి వస్తుందంటే 2026 జనవరి. సో 2026 జనవరి నుంచి రావడం జరుగుతుంది. సో లాస్ట్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది ఏంటంటే 7th పే కమిషన్. సో ఈ 7th పే కమిషన్లో బేసిక్ పే అంటే జీడీఎస్ అంటే ఇప్పుడు ఎంటీఎస్కి చూసుకుంటే మాత్రం 18K బేసిక్ పే ఉంది. సో ఇప్పుడు ఈ 8th పే కమిషన్ రాగానే ఎంత అవుతుందో దాని గురించి నేను క్లారిటీ చెప్తాను, ఓకేనా, సరేనా. సో మనం ఎంటీఎస్కి చూసుకుంటే ఎంత ఉంది. సో మన జీడీఎస్ వాళ్ళకి ఎలా ఇస్తున్నారంటే TRCA ప్రకారంగా ఇస్తున్నారు. అంటే మనకు టైమింగ్ మనం ఎన్ని గంటల వర్క్ చేస్తే దాని ప్రకారంగా మనకు శాలరీ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఈ 8th పే కమిషన్ రాగానే మనకి ఎంత పెరుగుతుంది ఏంటి దాని గురించి నేను చెప్తాను. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. సో మనం ఫస్ట్ అయితే ఎంటీఎస్కి చూసుకుంటాం. సో ఎంటీఎస్కి చూసుకుంటే మాత్రం ఎంటీఎస్కి ఈ 7th పే కమిషన్ ఎప్పుడు వచ్చిందంటే 2017లో వచ్చింది. సో ఇప్పుడు 2026లో 8th పే కమిషన్ రాగానే సో ఈ ఎంటీఎస్కి మ్యాక్సిమం వచ్చేసి ఈ 18K బేసిక్ పే వచ్చేసి ఎంత అవుతుందంటే మ్యాక్సిమం 30K అరౌండ్ అనేది అయిపోతుంది. మ్యాక్సిమం 18K అయిపోతుంది వాళ్ళకి బేసిక్ పే మాత్రం. సో ఇప్పుడు వాళ్ళకి బేసిక్ పే 30K అవుతుంది. సో వాళ్ళంతా కలిపేసి వాళ్ళకి శాలరీ ఎంత కొంత రావడం జరుగుతుంది. సో మనం ఎస్పెషల్లీ ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే సో జీడీఎస్ గురించి మాట్లాడుతున్నాం. సో జీడీఎస్కి శాలరీ ఇవ్వాలంటే మ్యాక్సిమం ప్రజెంట్ ఇప్పుడు మనకు జీడీఎస్ వాళ్ళకి శాలరీ ఎలా వస్తుంది, ఎంటీఎస్ పోస్టల్ జీడీఎస్లో ఎంటీఎస్ ఎంత వాళ్ళ శాలరీ ఎంత ఉందో దాంట్లో 1/2 అంటే హాఫ్ శాలరీ వస్తుంది. సో ఇప్పుడు మ్యాక్సిమం ఎంత వస్తుందంటే ఎంటీఎస్ వాళ్ళకు 30 నుంచి 35 మధ్యలో వాళ్ళకి శాలరీ వస్తుంది. అందుకే సో మనకు ఏబీపీఎంకి బీపీఎంకి యావరేజ్ చేసుకున్న మాత్రం 16K శాలరీ అనేది మనకు ఇస్తున్నారు, ఓకేనా. సో దీని ప్రకారంగా చూస్తే మాత్రం సో ఇప్పుడు మనకు మన జీడీఎస్కి శాలరీ ఎంత వస్తుందని అంచనా వేస్తే, నేను జస్ట్ అంచనా వేసి మాత్రం చెప్తున్నాను. సో మ్యాక్సిమం ఇంతే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. కొంచెం ఒక 1K 2K అలా అవుతుంది. సో మ్యాక్సిమం నేను చెప్తున్నాను కదా. సో మన జీడీఎస్ వాళ్ళకి వచ్చేసి 18K అనేది టీఆర్సీ చేస్తారు ఫ్రెండ్స్. 18K అనేది TRCA అనేది పక్కా చేస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. ప్రజెంట్ అయితే బీపీఎంకి ఎంత నడుస్తుంది, 12K నడుస్తుంది కాబట్టి మినిమం 18K అనేది టీఆర్సీ ఇప్పుడు చేసి పడేస్తారు వాళ్ళు. నేను చెప్తున్నాను కదా 8th పే కమిషన్ రాగానే సో 2026లో జీడీఎస్ వాళ్ళకు 18K టీఆర్సీ చేస్తారు. సో 18K టీఆర్సీ చేశారనుకో సో మనకంతా అలవెన్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఎంటీఎస్కి చూసుకుంటే వాళ్ళకి ఏం అలవెన్స్ ఉంటాయంటే వాళ్ళకు రూమ్ రెంట్ అలవెన్స్ అని, డ్రెస్సింగ్ అలవెన్స్ అని, సో సంథింగ్ అలవెన్స్ ఉంటాయి వాళ్ళకు. సో మనకి ఏమి ఇస్తారు టీఆర్సీ దాంతో పాటు ప్లస్ DA ఇస్తారు మనకు, అంతే, ఓకేనా. సో DA దీంట్లో ఎంత వస్తుంది 7K అంటే మ్యాక్సిమం ఎంత అవుతుంది 27 అవుతుంది. సో జీడీఎస్ వాళ్ళకు మినిమం అనుకున్న 25K అనేది శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. 8th పే కమిషన్ జనవరిలో మీరు తప్పకుండా 25K మినిమం ఇంత శాలరీ అయితే పక్కా తీసుకుంటారని నేను చెప్తున్నాను కదా, ఓకేనా. సో మ్యాక్సిమం ఇంత 25K అనేది శాలరీ వస్తుంది. దీనికంటే తక్కువ అంచనా అయితే ఉండదు ఫ్రెండ్స్, ఓకేనా. ఏబీపీఎంకి మ్యాక్సిమం ఒక 23 అక్కడ అంత వస్తుంది, ఓకేనా. సో అబౌట్ 20 అనేది శాలరీ ఉంటుంది ఏబీపీఎంకి చూసుకున్నా, డాక్ సేవకి చూసుకున్నా, ఓకేనా. నేను లెవెల్ 1కే చెప్తున్నాను. సో మ్యాక్సిమం 27, 30 అరౌండ్ మ్యాక్సిమం అయితే 30K అని చెప్పుకోవచ్చు. మినిమం అయితే 25K దీని మధ్యలో అనేది శాలరీ అనేది జీడీఎస్ వాళ్ళకి రావడం జరుగుతుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం చూసుకోవచ్చు కొన్ని సంవత్సరాల నుంచి జస్ట్ 12K టీఆర్సీ అదేవిధంగా 10K టీఆర్సీతో జీడీఎస్గా లోయెస్ట్ శాలరీలో వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇలా 8th పే కమిషన్ రాగానే కొంచెం శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇంకా ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఇది పర్మనెంట్ చేసే వరకు ఉంటుంది. ఈ 8th పే కమిషన్ రాగానే సో ఈ 2026 జనవరిలో మ్యాక్సిమం 25K నుంచి 30K వరకు అయితే శాలరీ తీసుకుంటారు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ 8th పే కమిషన్ అనేది ఒకటి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మ్యాక్సిమం జీడీఎస్ వాళ్ళకు. సో మ్యాక్సిమం జీడీఎస్ వాళ్ళకు కూడా 8th పే అనేది వర్తిస్తుంది. సో అంత మనం జనవరి వరకు వెయిట్ చేయాలి. సో అంత శాలరీ ఎంత వస్తుంది ఏంటి దాని గురించి మనకు అప్డేట్ వస్తూ ఉంటుంది. సో ఇలాంటి జీడీఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని ఇంకా మీరు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి.